శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసాన్ని ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు విరమించాలి, మరియు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో ఆషాఢ శుక్ల దశమి తిథి ప్రారంభ సమయం జూలై 15, 2024 సోమవారం రాత్రి 7:20 నుండి దశమి తిథి ప్రారంభమవుతుందండి. దశమి తిథి ముగింపు సమయం జూలై 16, 2024 మంగళవారం రాత్రి 8:34 దశమి తిథి ముగుస్తుందండి. దశమి తిథి రోజున పాటించవలసిన నియమం: ఇవాళ ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించవలసి ఉంటుందండి. దశమి తిథి తర్వాత ఏకాదశి తిథి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం జూలై 16, 2024 మంగళవారం రాత్రి 8:35 ఏకాదశి తిథి ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం జూలై 17, 2024 బుధవారం రాత్రి 9:03 ఏకాదశి ముగుస్తుందండి. 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసిన రోజు జూలై 17, 2024 బుధవారం. నక్షత్రం అనురాధ. తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు: ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలపై శయనిస్తారండి. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అంటారండి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలండి. ఇల్లంతా శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలండి. తరువాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలండి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినువులతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదండి. అదేవిధంగా మంచం పైన కూడా శయనించరాదండి. ఏకాదశి అంటే 11 అని అర్థమండి. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారండి. ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుండి విముక్తి పొందడమే కాక మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొనబడి ఉన్నదండి. ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, చిన్నపిల్లలు చేయలేనివారు పండ్లు, పాలు, అల్పాహారాలతో ఉపవాసాన్ని చేయవచ్చునండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలండి. ఇవాళ క్షవరము, జుట్టు కత్తిరించడం లాంటి పనులు చేయకూడదండి. రోజంతా ఆ శ్రీహరిపైనే మనసును లగ్నం చేసుకుని ప్రార్థించాలండి. ఎవరితోనైనా గొడవలు పడటం, అబద్ధాలు చెప్పడం ఇవాళ అస్సలు చేయకూడదండి. తొలి ఏకాదశి రోజున పూజా సమయం జూలై 17, 2024 బుధవారం ఉదయం 6:02 నుండి ఉదయం 7:30 వరకు. వీలు కాని వారు ఉదయం 9 గంటల నుండి పగలు 11:50 వరకు చేసుకోవచ్చునండి. అలాగే సాయంత్రం పూజా సమయం సాయంత్రం 5:46 నుండి రాత్రి 7:22 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజున అంటే ద్వాదశి గడియల్లో ఉపవాస విరమణ చేయవలసి ఉంటుందండి. ద్వాదశి తిథి ప్రారంభ సమయం జూలై 17, 2024 బుధవారం రాత్రి 9:04 ప్రారంభమవుతుందండి. ద్వాదశి తిథి ముగింపు సమయం జూలై 18, 2024 గురువారం రాత్రి 8:44 ముగుస్తుందండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం చేసేవారు ఉపవాస విరమణ చేయవలసిన సమయం జూలై 18, 2024 గురువారం ఉదయం 5:36 నుండి ఉదయం 7:16 లోపు ఉపవాస విరమణ చేయవలసి ఉంటుందండి. ఈ రోజున విశిష్టమైన రోజుగా ప్రస్తావించడానికి మరొక కారణం, ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపుకు మరలుతాడండి. ఈ రోజు నుంచి దక్షిణాన మొదలవుతుందండి. కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇదే రోజున చాతుర్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారండి.
తెలుసుకున్నాం కదా అండి 2024వ సంవత్సరంలో ఏకాదశి తిథి రోజున పాటించవలసిన నియమాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.